నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రెండో విడత నేతన్న నేస్తం ప్రారంభం. మగ్గం ఉన్న వారి ఖాతాల్లో 24,000. గరీబ్ కళ్యాణ్ యోజన ప్రారంభించిన ప్రధాని 50,000 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్రం. గల్వాన్ మాదేనంటున్న చైనా. కమాండర్ స్థాయి చర్చలకు పట్టు. జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్ కూల్చివేత. ఆయుధ రవాణాను భగ్నం చేసిన బీఎస్ఎఫ్. కరోనాతో కొత్త ప్రమాద దశలోకి ప్రపంచం. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. రెండో విడత నేతన్న నేస్తం ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జిల్లాల నుంచి ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే ఎవరైనా మాట్లాడండి, నేను వింటాను. ఇంకా ఏదైనా సూచనలు సలహా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి, నేను రాసుకుంటాను. ఇంకా ఏదైనా పొరపాటు, ఇంకా ఏదైనా దీన్ని మంచిగా చేయడం కోసం, ఏదైనా మెరుగ్గా చేయడం కోసం ఏదైనా మీరు ఏదైనా చెప్తే చేయగలిగే పరిస్థితి ఉంటే అది కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక మాటలో చెప్పాలంటే చేనేత మంత్రి గౌతమ్ మాట్లాడతారంట. సార్ ఒక మాటలో చెప్పాలంటే సార్ మీ పాదయాత్ర ఇంకా ఆగలేదు సార్, మీకు కొనసాగుతూనే ఉంది. మీది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మర్చిపోయినా గౌతమ్ చెప్పడం. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఈ ప్రతి చేనేతకు మంచి జరిగించే దానికోసము చేనేతలే కాకుండా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, అంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ మనకున్న ఈ ఏటి కుప్పాక అయితేనేమి, ఈ కొండపల్లి అయితేనేమి, ఈ బుడితి అయితేనేమి, కలంకారీ అయితేనేమి, ఈ తోలుబొమ్మలు అయితేనేమి, ఇటువంటి కళల్లో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ అయితేనేమి, లేకపోతే ఈ హ్యాండ్లూమ్స్, లేకపోతే ఈ ఈ చేనేత హ్యాండ్లూమ్స్ అయితేనేమి, వీళ్ళందరికీ ఒక ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి పూర్తిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని అంటే ఒక 3 బ్రిడ్జులు దాటాలి. ఒకటి క్వాలిటీ బ్రిడ్జ్, అంటే ఎవరైనా కొనుక్కునేవానికి క్వాలిటీతో కూడిన ప్రోడక్ట్ నాకు వస్తుంది అనే నమ్మకం ఉండాలి. కాబట్టి ఆ క్వాలిటీ బ్రిడ్జ్ అనేది ఒకటి దాటాలి. ప్లస్ ఎవరైనా కొనుగోలు చేసేటప్పుడు లాజిస్టిక్స్, అంటే ట్రాన్స్పోర్ట్ సమస్యలు పూర్తిగా కూడా మ్యాపింగ్ చేసి ఎలా చేయాలి అనే బ్రిడ్జ్ కూడా దాటాలి. తర్వాత పేమెంట్ బ్రిడ్జ్, అంటే ఎవరైనా కూడా ఆ పేమెంట్ ఇచ్చేటోనికి నేను పేమెంట్ ఇచ్చిన తర్వాత నాకు సరుకు అందుతుంది అన్న గ్యారంటీ డబ్బు ఇచ్చేవానికి ఉండాలి. నేను సరుకు పంపించిన తర్వాత నాకు సరుకు పంపించినందుకు డబ్బు వస్తుంది అన్న గ్యారంటీ ఇక్కడ చేనేత కుటుంబానికి కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా బ్రిడ్జిలన్నీ కూడా అధిగమిస్తూ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అక్టోబర్ 2వ తారీఖున అక్టోబర్ 2వ తారీఖు కల్లా తయారు చేయాలి, ఇది అందుబాటులోకి తీసుకుని రావాలి అని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. సోలమన్ దాని మీద పనిచేస్తూ ఉన్నాడు. అక్టోబర్ 2వ తారీఖున ఆ ప్రోగ్రాం కూడా లాంచ్ చేస్తాము. దీనివల్ల చేనేతలకు, హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళకు అందరికీ కూడా ఇంకా మంచి జరుగుతుందని చెప్పి కూడా సవినయంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్ థ్యాంక్ యూ సార్. అదే సార్ మీ పాదయాత్ర మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది సార్. యూ స్టిల్ హ్యావ్ ద ఇయర్ టు ద గ్రౌండ్. అండ్ నిజంగా చెప్పాలంటే సార్ ఈ కోవిడ్ టైంలో నిజంగానే చాలా రిప్రజెంటేషన్స్ రావటం, అంటే వీఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ అని చెప్పడంలో అండ్ మీరు 6 నెలల ముందరే తీసుకొని వచ్చి వాళ్ళని కాంపన్సేషన్ చేసిన వల్ల నిజంగానే సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ దట్ కైండ్ హార్టెడ్నెస్ దట్ యూ షోన్. సార్ విత్ దట్ ఐ లైక్ టు హ్యావ్ ద అనంతపూర్ కలెక్టరేట్ టు కమ్ ఆన్ లైన్ సార్. Yeah, Chandrudu, I see you, Chandrudu. Sir, good morning, sir. Yeah, go ahead, Chandrudu. Sir, thank you, sir. Last December 21st na tamari birthday roju ఇదే అనంతపురం నుండి స్కీమ్ని లాంచ్ చేసి ఉన్నారు సార్. మరి ఇంత తక్కువ టైంలో మళ్ళీ రెండోసారి ఇదే స్కీమ్ని లాంచ్ చేయడం చాలా సంతోషకరం సార్. ఈరోజు మా దగ్గర 27,235 మందికి డైరెక్ట్గా 24,000 రూపాయలు బెనిఫిట్ పొందబోతున్నారు సార్, హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ సార్.
మా దగ్గర ఇప్పుడు నేతన్నలతో పాటు నేత అక్కలు కూడా ఉన్నారు సార్. ఆ ఫ్యామిలీలో ఆ వర్క్ సమానంగా షేర్ చేసుకుంటూ చేస్తున్నటువంటి వారు ఉన్నారు సార్. ఇందులో శ్రీమతి బాలం లక్ష్మి గారు నా పక్కన ఉన్నారు సార్. ఆవిడ తమరితో మాట్లాడతారు సార్. నమస్తే అమ్మా. గౌరవనీయులైన ప్రియతమ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరపున మా జిల్లాలోని చేనేత కార్మికులందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బాలం లక్ష్మి. నేను అనంతపూర్ జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం సినికేట్ నగర్ గ్రామంలో మగ్గం నేస్తూ జీవిస్తూ ఉన్నాను సార్. నేను మా ఆయన కూడా 15 సంవత్సరాలుగా మగ్గం నేస్తూ ఉన్నాం. గతంలో మాకు చాలా ఇబ్బందులు ఉండేవి సార్. సరైన గిట్టుబాటు ధర లేక, సరైన కూలీ లేక, అప్పులు ఎక్కువైపోయి జిల్లాలో చేనేత కార్మికులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అటువంటి సమయంలో నేనున్నాను అనేసి మీరు ధర్మవరంలో దీక్షను చేపట్టారు. ఆ దీక్షలో నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడమే కాకుండా మగ్గమున్న ప్రతి చేనేత కార్మికునికి ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమక్షంలో మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. గల్వాన్ లోయలో సైన్యానికి చెందిన బీహార్ రెజిమెంట్ విభాగం చూపిన ధైర్య సాహసాలను ప్రశంసించిన ప్రధాని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. इसके तहत अलग अलग गांवों में कहीं गरीबों के लिए पक्के घर भी बनेंगे, कहीं वृक्षारोपण भी होगा, कहीं पशुओं को रखने के लिए शेड भी बनाए जाएंगे, पीने के पानी के लिए ग्राम सभाओं के सहयोग से जल जीवन मिशन को भी आगे बढ़ाने का काम किया जाएगा. इसके अलावा जहां जरूरी और आवश्यक है सड़कों के निर्माण पर भी उतना ही जोर दिया जाएगा. और हां, जहां पंचायत भवन नहीं है वहां पंचायत भवन भी बनाए जाएंगे. साथियों, ये तो वो काम है जो गांव में होने ही चाहिए, लेकिन इसके साथ साथ इस अभियान के तहत आधुनिक सुविधाओं से भी गांवों को जोड़ा जाएगा. अब जैसे शहरों की तरह ही गांव में भी हर घर में सस्ता और तेज इंटरनेट होना जरूरी है. जरूरी इसलिए ताकि गांव के हमारे बच्चे भी अच्छे से पढ़ लिख सकें. गांव की इस जरूरतों को गरीब कल्याण रोजगार अभियान से जोड़ा गया है. देश के इतिहास में पहली बार ऐसा हो रहा है जब गांव में शहरों से ज्यादा इंटरनेट इस्तेमाल हो रहा है. गांवों में इंटरनेट की स्पीड बढ़े, फाइबर केबल पहुंचे, इससे जुड़े कार्य भी होंगे. साथियों, ये सारी योजनाएं, ये काम करेगा कौन? गांव के ही लोग करेंगे. मेरे जो श्रमिक साथी साथ में जुड़े हैं, आप लोग ही करेंगे. चाहे मजदूर हो, मिस्त्री हो, मटेरियल बेचने वाले छोटे दुकानदार हो, ड्राइवर हो, प्लम्बर हो, इलेक्ट्रिशियन हो, मैकेनिक हो, हर प्रकार के साथियों को रोजगार का इसमें अवसर है. जो हमारी बहनें हैं उनको भी स्वयं सहायता समूहों के माध्यम से भी जोड़ा जाएगा ताकि वो अपने परिवार के लिए अतिरिक्त साधन जुटा सके. साथियों, यही नहीं, आप सभी श्रमिकों, आप सभी के हुनर की मैपिंग की भी शुरुआत की गई है. यानी कि गांव में ही आपके हुनर की पहचान की जाएगी ताकि आपके कौशल के मुताबिक आपको काम मिल सके. आप जो काम करना जानते हैं उस काम के लिए जरूरतमंद
खुद आपके पास पहुंच सकेगा। साथियों, सरकार पूरा प्रयास कर रही है कि कोरोना महामारी के इस समय में आपको गांवों में रहते हुए किसी से कर्ज न लेना पड़े, किसी के आगे हाथ न फैलाना पड़े। गरीब के स्वाभिमान को हम समझते हैं। आप श्रम एव जयते, श्रम की पूजा करने वाले लोग हैं। आपको काम चाहिए, अवसर चाहिए, रोजगार चाहिए। इस भावना को सर्वोपरि रखते हुए ही सरकार ने इस योजना को बनाया है। इस योजना को इतने कम समय में लागू किया है। इससे पहले आपकी और देश के करोड़ों गरीबों की तत्कालिक जरूरतों को पूरा करने के लिए भी सरकार ने लॉकडाउन के प्रारंभ में ही तुरंत एक के बाद एक कदम उठाए थे। आत्मनिर्भर भारत अभियान की शुरुआत ही प्रधानमंत्री गरीब कल्याण योजना से हुई थी। और मुझे बराबर याद है कि जब शुरू में हमने गरीबों के लिए इतनी योजनाएं लाए तो चारों तरफ चिल्लाहट शुरू हुई थी। उद्योगों का क्या, व्यापार का क्या, एमएसएमई का क्या, सबसे पहले ये करो। बहुत लोगों ने मेरी आलोचना की थी, लेकिन मैं जानता हूं इस संकट में गरीब का हाथ पकड़ना प्राथमिकता थी मेरी, और इसलिए हमने सबसे पहले गरीबों पर बल दिया था। इस योजना पर कुछ ही सप्ताह के भीतर करीब करीब 2.25 लाख करोड़ रुपए खर्च किए गए। इन 3 महीनों में 80 करोड़ गरीबों की थाली तक राशन दाल पहुंचाने का काम हुआ। राशन के साथ साथ उन्हें गैस सिलेंडर भी मुफ्त दिए गए। इसी तरह 20 करोड़ गरीब माताओं बहनों के जनधन खातों में 10,000 करोड़ रुपए से अधिक सीधे ट्रांसफर किए गए। गरीब, बुजुर्ग, माताओं बहनों और दिव्यांग साथियों के लिए 1,000 रुपए की सहायता भी सीधे उनके खातों में भेजी गई। सोचिए, अगर घर घर जाकर आपके जन धन खाते न खुलवाए गए होते, मोबाइल से इन खातों और आधार कार्ड को जोड़ा नहीं होता, तो ये संभव होता क्या? इतने कम समय में रुपये योजनाएं पहुंचती क्या? और पहले का समय तो आपको भी याद है क्या होता था। पैसे ऊपर से चलता था तो आपके नाम से ही चलता था, लेकिन न कभी वो आप तक पहुंचता था, न कभी वो पैसा आपका होता था। पता नहीं कहां चला जाता था, कहां गायब हो जाता था। अब ये सब बदल रहा है। आपको सरकारी दुकान से अनाज की दिक्कत न हो, इसके लिए एक देश एक राशन कार्ड योजना भी शुरू की गई है। यानी कि अब हमारे गरीब भाई बहन एक ही राशन कार्ड पर देश के किसी भी राज्य में, किसी भी शहर में अगर उनको वहां जरूरत है तो वहां भी राशन ले सकेंगे। साथियों, आत्मनिर्भर भारत के लिए आत्मनिर्भर किसान भी उतना ही महत्वपूर्ण है। लेकिन इतने वर्षों से हमारे देश में कृषि और किसान को बेवजह के नियमों और कानूनों से बांधकर रखा गया था। आप सब किसान साथी जो सब मेरे में सामने बैठे हैं, आप तो खुद ही इतने सालों से इस बेबसी को महसूस कर रहे होंगे। किसान अपनी फसल कहां बेच सकता है, अपनी फसल को स्टोर कर सकता है या नहीं कर सकता है, ये भी तय करने का अधिकार किसान को नहीं दिया गया था। इस तरह के भेदभाव वाले कानूनों को हमने 2 सप्ताह पहले खत्म कर दिया है। अब आप कहां फसल बेचेंगे, ये सरकार तय नहीं करेगी, बाबू लोग, अधिकारी लोग तय नहीं करेंगे, बल्कि
आप मेरा किसान खुद तय करेगा। अब किसान अपने राज्य के बाहर भी अपनी फसल बेच सकता है और किसी भी बाजार में बेच सकता है। अब आप अपनी उपज का अच्छा दाम देने वाले व्यापारियों से, कंपनियों से सीधे जुड़ सकते हैं, उन्हें सीधे अपनी फसल बेच सकते हैं। पहले जो कानून फसल के स्टॉक करने पर रोक लगाता था, अब उस कानून में भी परिवर्तन कर दिया गया है। साथियों, आत्मनिर्भर भारत पैकेज में किसानों की फसल रखने के लिए कोल्ड स्टोरेज बने, किसानों को सीधे बाजार से जोड़ा जाए, इसके लिए भी 1 लाख करोड़ के निवेश की घोषणा की गई है। जब किसान बाजार से जुड़ेगा तो अपनी फसल को ज्यादा दामों पर बेचने के रास्ते भी खुलेंगे। आपने आत्मनिर्भर भारत अभियान के तहत एक और फैसले के बारे में भी सुना होगा। आपके गांवों के पास, कस्बों और छोटे शहरों में स्थानीय उपज से अलग अलग उत्पाद बने, पैकिंग वाली चीजें बने, इसके लिए उद्योग समूह बनवाए जाएंगे। इसका बहुत बड़ा लाभ किसानों को होने जा रहा है। अब जैसे खगड़िया में मक्का की फसल कितनी अच्छी होती है, लेकिन अगर किसान मक्के के उत्पाद बनाने वाली कंपनियों से सीधा जुड़ जाए, खगड़िया की मक्का के लोकल प्रोडक्ट तैयार हो तो कितना फायदा होगा। इसी तरह बिहार में मखाना है, लीची है, केला है, हमारे यूपी में आंवला है, आम है, राजस्थान में मिर्च है, मध्य प्रदेश की दालें, उड़ीसा झारखंड में वनों की उपजें, ये हर जिले में ऐसे अनेक लोकल उत्पाद हैं जिनसे जुड़े उद्योग पास में ही लगाए जाने की योजना है। साथियों, बीते 6 वर्षों से लगातार चल रहे इन सभी प्रयासों का एक ही उद्देश्य है, हमारा गांव, हमारा गरीब अपने दमखम पर खड़ा हो, सशक्त हो, हमारे किसी गरीब मजदूर किसान को किसी के सहारे की जरूरत न पड़े। డ్రోన్ సాయంతో ఆయుధాల రవాణాకు పాక్ చేసిన కుటిల యత్నాన్ని సరిహద్దు భద్రతా దళాలు భగ్నం చేశాయి. రైఫిళ్లు, గ్రెనేడ్లతో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన ఓ డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని రతువా గ్రామం వద్దనున్న పన్సార్ అవుట్ పోస్ట్ వద్ద ఈ డ్రోన్ను బీఎస్ఎఫ్ సిబ్బంది కూల్చివేశారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో డ్రోన్ ఎగరడం గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై డ్రోన్ను కూల్చివేశారు. కూల్చివేసే సమయానికి డ్రోన్ భారత ప్రాదేశిక భూభాగంలోకి 250 మీటర్ల మేర చొచ్చుకొని వచ్చినట్లు అధికారులు తెలిపారు. 9 రౌండ్లు కాల్పులు జరిపి డ్రోన్ను కూల్చివేసినట్లు వెల్లడించారు. అనంతరం డ్రోన్కు అమర్చిన ఓ రైఫిల్ను, 2 మ్యాగజైన్లు, 7 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలతో డ్రోన్ విహరించడం జమ్మూ ప్రాంతంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. డ్రోన్ ద్వారా ఆయుధాలను పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసేందుకు చేసిన ప్రయత్నంగా ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు. పన్సార్లోని అవుట్ పోస్టుకు ఎదురుగా పాక్లో ఉన్న పోస్టుల నుంచి పాకిస్తాన్ రేంజర్లు డ్రోన్ను నియంత్రించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హీరానగర్ సెక్టార్లోని బజియా పోస్టు వద్ద ఉదయం 8 గంటల 50 నిమిషాల సమయంలో పాకిస్తాన్ రేంజర్లు కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారన్న బీఎస్ఎఫ్ అధికారులు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుందని WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ హెచ్చరించారు. గురువారం, శుక్రవారం మధ్య 24 గంటల్లో 150,000 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికమన్న అథనోమ్, వీటిలో సగానికి పైగా కేసులు 2 అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే కఠిన నిబంధనలు అమలు చేయాల్సిందేనని టెడ్రోస్ అథనోమ్ తేల్చి చెప్పారు. వైరస్ వ్యాప్తి మాత్రం అంతకంతకు పెరుగుతోందన్న ఆయన
కరోనా నిరోధక నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపు దాలుస్తోంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 14,516 మంది కరోనా బారిన పడగా 375 మంది చనిపోయారు. దేశంలో ఒకరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,95,048కి చేరితే కోవిడ్ మృతుల సంఖ్య 12,948కి పెరిగింది. ఇప్పటి వరకు 2,13,831 మంది కోలుకోగా రికవరీ శాతం 54% దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 1,24,331 కేసులు నమోదవగా ఢిల్లీలో 53,116, గుజరాత్లో 26,141, మధ్యప్రదేశ్లో 11,582, తమిళనాడులో 54,449 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో 15,785, పశ్చిమ బంగాల్లో 13,090 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కు ప్లాస్మా థెరపీ చికిత్స అందించినట్టు తెలుస్తోంది. సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి నిన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం సత్యేంద్ర జైన్ కు ప్లాస్మా థెరపీ చికిత్స అందించినట్లు సమాచారం. నిన్న ఉదయం నుంచి సత్యేంద్ర జైన్ జ్వరంతో పాటు హై బీపీతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జ్వరం లేదని 24 గంటల పాటు ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచుతామని వెల్లడించారు. మరోవైపు సత్యేంద్ర ఆసుపత్రిలో చేరడంతో ఆ శాఖ బాధ్యతను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అప్పగించారు. కరోనా నుంచి కోలుకునే వరకు ఆయన నిర్వహిస్తున్న శాఖల బాధ్యతలను సిసోడియా నిర్వహిస్తారు. కరోనా కష్టకాలంలో కాక్సులకు కక్కుర్తి పడిన గుంటూరు పంచాయతీ అధికారి డిపిఓను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బ్లీచింగ్ కొనుగోళ్లపై ఆరోపణలు రుజువు కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు సరఫరా చేసే స్ప్రేయర్లు, బ్లీచింగ్ పౌడర్ పంపిణీదారులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా సరఫరా చేసిన బ్లీచింగ్ పౌడర్ నాణ్యత విషయంలో డిపిఓ రాంబాబుపై వచ్చిన ఆరోపణలు నిజమేనని కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ నివేదికను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఇటీవలే ప్రభుత్వానికి పంపించారు. ఈ నివేదిక ఆధారంగా డిపిఓ రాంబాబును సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ అనుమతి లేకుండా జిల్లా కేంద్రం విడిచి వెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. పిడుగురాళ్లకు చెందిన డిలైట్ మరికొన్ని ప్రముఖ కంపెనీల పేరుతో గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరుకు వెళ్లింది. నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా కల్తీ బ్లీచింగ్ ను కొనుగోలు చేసి పంచాయతీలకు చేరవేయడంతో కార్యదర్శులు, సిబ్బంది గగ్గోలు పెట్టారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శులు కొందరు డిపిఓ దృష్టికి తీసుకెళ్లినా చల్లాల్సిందిగా పురమాయించారు. పంచాయతీ నిధులను ఖర్చు చేసి ఆర్థిక సంఘం నిధులు వినియోగించినట్లు బిల్లుల్లో రాయాలని డిపిఓ కార్యాలయం నుంచి కొందరు ఫోన్లలో ఆదేశించారు. కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ ఈ అక్రమాలన్నింటినీ గుర్తించింది. పంచాయతీలకు సరఫరా చేసే స్ప్రేయర్లు, బ్లీచింగ్ పౌడర్ పంపిణీదారులపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ను విచారణ అధికారిగా నియమించింది. అమర జవాన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విరాళం పట్ల కర్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో ఆర్థిక బాసట లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. కర్నల్ సంతోష్ బాబు త్యాగానికి గుర్తింపుగా తెలంగాణ గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రిగా ప్రకటించిన నగదైతేమి, సంతోష్ బాబు భార్యకి ఉద్యోగం అయితేమి, ఇళ్ల స్థలం అయితేమి తక్కువ సమయంలోనే ప్రకటించినందుకు మా కుటుంబ సభ్యులందరి నుంచి కూడా ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాకు ఇప్పుడు ఆ ప్రకటన చూశాక కేసీఆర్ గారు ఒక్క మన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకే కాకుండా దేశం కోసం పోరాడినటువంటి జవాన్లకు కూడా ఒక్కొక్కరికి 10 లక్షలు ప్రకటించడం కేసీఆర్ యొక్క ఔదార్యం, కేసీఆర్ గారి యొక్క గొప్పతనం మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. మేము ఇలా చేయడం వల్ల మేము కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞులమై ఉంటాము. ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారాన్ని నేను స్వాగతిస్తున్నాను.
తోడ్పడిన జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా నా కృతజ్ఞతలు. మా జవాన్ల ఫ్యామిలీస్ని కూడా మన తెలుగు రాష్ట్రం నుంచి ఈ సహకారం వాళ్ళకు అందించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎవరైనా ఇష్టమైన దేవుళ్ల కోసమో తల్లిదండ్రుల జ్ఞాపకార్థమో రాజకీయ నాయకుల మీద ప్రేమతోనో ఆలయాలు నిర్మించుకోవడం చూశాం. కానీ కర్ణాటకకు చెందిన ఓ జంతు ప్రేమికుడు తన పెంపుడు కుక్క జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించి తన ప్రేమను చాటుకున్నాడు. అంతేకాదు నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు. కర్ణాటకలోని రాణి బెన్నూర్కు చెందిన ఈ వ్యక్తి పేరు చంద్రశేఖర స్వామి. సునకాలంటే అమితమైన ప్రేమ కలిగిన స్వామి 13 ఏళ్ల క్రితం ఓ కుక్కను పెంచుకున్నాడు. ఆ కుక్కకు రాజా అని పేరు పెట్టాడు. రాజా అంటే స్వామికే కాదు, అతని కుటుంబ సభ్యులకు ఎనలేని ప్రేమ. అయితే వయసురీత్యా సునకరాజం చనిపోయింది. సునకం మీద ప్రేమతో ఇంటి దగ్గరే గుడి కట్టించాడు. గ్రామసింహం ప్రతిమకు నిత్యం పూజలు చేస్తూ ప్రేమ చాటుకుంటున్నాడు. అంతేకాకుండా సునక ప్రతిమకు వెనుక భాగంలో శివుని విగ్రహాన్ని పెట్టి కుక్కను రుద్రుని స్వరూపంగా భావించి పూజలు చేస్తున్నాడు. తన పెంపుడు కుక్క చనిపోయిన తర్వాత కూడా చంద్రశేఖర్ స్వామికి సునకాలపై ప్రేమ మరింత పెరిగింది. తన పెంపుడు జంతువుకు జ్ఞాపకంగా 10 కుక్కలు తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. అర్జున, నకుల, సహదేవ అనే పేర్లతో ముద్దుగా పిలుచుకుంటున్నాడు. సునకరాజానికి పూజ చేసేటప్పుడు మిగతా కుక్కలు కూడా గుంపుగా చేరుతాయి. ఈ కుక్కలు సైతం రాజాకు కాపలాగా గుడి ముందు నిద్రిస్తున్నాయి.